పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గా మందిరంలో 3 రోజుల పాటు లోక కళ్యాణార్థం అత్యంత వైభవంగా రుద్ర సహిత శతచండీ విశ్వనామం యాగమును భక్తి శ్రద్ధల నడుమ ముగిసింది. వేద పురోహితులు పండితులు వేద మంత్రోచ్చారాల మధ్య ఘనంగా పూర్తయింది. శ్రీకృష్ణ మహారాజు నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజాది క్రతువులను చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి మహాయాగాన్ని పూర్తి చేశారు. తిరుపతి నుండి వచ్చిన వేద పండితులు మంత్రోచ్చారాలను ఆలయ పరిసరాలను మారుమోగుతున్నాయి. పూజాది క్రతువులను హోమాది పూజలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో జంటలతో పాల్గొన్నారు. మొదటి రోజు గణపతి పూజ, ద్వారారోహణం, అదేవిధంగా కలశ స్థాపన, గోపూజ తదితర పూజలను భక్తి ప్రతులను నడుమ నిర్వహించగా చివరి రోజు జంటలతో యాగ పూజలను పూర్తి చేశారు. ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. లోక కళ్యాణార్థం యాగాన్ని నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారని కిషన్ మహారాజ్ తెలిపారు. ఈ నూతన క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని, శుభమే కలగాలని ఆయన ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుభిక్షంగా జీవనం సాగించాలని ఈ మహాక్రతువులను చేపట్టినట్లు వెల్లడించారు. అందరూ కూడా భగవంతునికి ధ్యానం చేయడం ద్వారా మంచి సత్ఫలితం ఉంటుందని, తన పిల్లలకు కూడా గాయత్రి మంత్రం నేర్పించాలని సూచించారు. మనసులో నమస్కారం వచ్చిన ఈ శతచండీ యాగంలో మనం మోక్షాన్ని పొందుతామని చెప్పారు ఇందాక. కాబట్టి నామసరం భగవంతుని ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండాలి. కనీసం 24 గంటల లోపల 6-8 గంటల నిద్రపోయినా ఇంకా 16 గంటలు మనకు ఉంటుంది. కాబట్టి ఆ 16 గంటల లోపల 12 గంటలు సంపాదించిన ఇంకా 4 గంటలు మిగిలి ఉంటున్నాయి. కావున ఆ 4 గంటలు